బాబా మల్కాజ్గిరి రైడ్ వచ్చిందో షర్ట్ 461 రూపీస్ విత్ ఇన్ సెకండ్లో ఎగిరిపోయింది ఫోటోలో. ఇంక్లూడ్ కనిపి అని అయితే క్లిక్ చేసినా అదైతే రైడ్ వచ్చింది. ఇదేంది క్యాన్సిల్ అప్పుడే. అదే చెప్తున్నా మాటలు చేంజ్ అయిపోతున్నాను, అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫస్ట్ ఆర్డర్ పోర్టల్నే తీసేసుకున్నా ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ ఆన్ చేసి పెట్టి ఇట 45 మినిట్స్ పైన అవుతుంది. సో ఇంటి పక్కనే, మా ఇల్లు నుంచి ఆ పక్క నుంచి ఈ గల్లీకి రావాలి అంతే. సో ఎక్కడ అంటే జస్ట్ 100 రూపాయలే, 100 రూపాయలు కాదు, 111 రూపీస్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే తెలిసింది నాకు, చాలా బాధాకరమైన న్యూస్. అది ఏదంటే ఆర్డర్ తీసుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. ఓ సిఎన్జి కూడా లో పడిపోయింది కదా. సో లో పడిపోయినా కూడా టెన్షన్ లేదు, ఇక నడుస్తుంది మనకు సిఎన్జి. అన్న ఏమిస్తారు అన్న? బ్యాగ్ అన్న. హలో, అవునా బ్యాగ్ ఇచ్చారు నాకు. ఓకే మేడం, ఓకే చలో బాయ్ బాయ్. చలో ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. ఇదే అండి, అమ్మ ఏం కనిపిస్తలే కదా నాకు. బ్యాటరీస్ పెంచిన డార్క్ మోడ్ తీసేద్దాం. చలో డార్క్ మోడ్ తీసేసినా కూడా కనిపిస్తలేదు. గట్లా అయితే ఆర్డర్ పైకి వెళ్ళి ఇచ్చేసిన. సో మనకు ఎంత ఇచ్చాడంటే 117 కస్టమర్ తీసుకుంటే మనకు 106.47 పైసా ఇచ్చిండు. కనిపిస్తుందో లేదో. సో చలో ఇంకో రైడ్ కోసం 20 మినిట్స్ అయినా అనుకుంటా. 20 మినిట్స్ ఇందాక ఒక 5 మినిట్స్ కన్నా ముందు 24 కిలోమీటర్ రైడ్ వచ్చింది హైటెక్ సిటీది. సరే ఏం చేద్దామని నేను యాక్సెప్ట్ చేసిన. అంటే ఒక 5 సెకండ్ దాకా ఛాన్స్ ఉంది కానీ అప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలే. చలో నేనైతే యాక్సెప్ట్ చేసిన. చలో వెళ్ళిపోయాం హైటెక్ సిటీ, ఏముంది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను కదా. అరే యాక్సెప్ట్ చేసిన, ఇలా స్టార్ట్ చేస్తున్నా క్యాన్సిల్ చేసేసింది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చింది, కుక్కర్పల్లి వచ్చింది, 21 కిలోమీటర్ అనుకుంటా. సో చూడాలి, పికప్లకి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్. సో చలో పికప్ చేసుకొని వెళ్ళిపోయాం కుక్కర్పల్లికి. సో పోర్టర్ అయితే ఆనే ఉంది ఇంకా. సో ఇప్పుడు పికప్ పోయే ముందు ఏమైనా పోర్టర్ ఏమైనా వస్తే సో ర్యాపిడో క్యాన్సిల్ చేసి పోర్టర్ తీసుకెళ్దాం. మన మెయిన్ మోటో పోర్టర్ అంతే. బాబా మామూలు ట్రాఫిక్ లేదు భయ్ ఈరోజు. రైట్, థ్యాంక్ యూ. సో 260 రూపీస్ అయితే వచ్చింది. మామూలు టార్చర్ కాదు. ఎట్లా టార్చర్ అంటే ట్రాఫిక్ టార్చర్. 243 వచ్చింది నాకు. ఓకే రైట్. సో మన పోర్టర్ అయితే ఆన్ చేసుకుంటాను, కొంతసేపు సైడ్లో నిలబడతాం. కాలిపోతున్నాను, నేను కాలిపోతున్నా, మొబైల్ కాలిపోతుంది, బండి కాలిపోతుంది. నేను వెయిట్ చేద్దాం. అమ్మయ్యా, ఇంకా మొబైల్ ఫుల్ హీట్. ఎంట్రీ బ్లాక్స్. చలో ఫ్రెండ్స్, మనకైతే అంటే నాకు ర్యాపిడ్ రైడ్ వచ్చింది. ఫస్ట్ ర్యాపిడ్ యాక్సెస్ చేసిన, తర్వాత మళ్ళీ పోర్టర్ రైడ్ వచ్చింది 211 రూపీస్ది. సో నేనైతే ర్యాపిడో క్యాన్సిల్ చేసిన. మళ్ళీ 21 కిలోమీటర్ ఓల్డ్ వెళ్ళాలి పోవాలంటే మన వల్ల కాదు దీనిలో. సో పోర్టర్ రైడ్ వస్తుంది. వద్ది నవ్వ తల్లి. కుక్కర్పల్లికి 286 రూపీసా? ఓహో 3 వీలరా? బాగుంది కదా అది 3 వీలర్నా? చలో తీసుకొని వెళ్ళిపోదాం. 18 కిలోమీటర్స్. సో నిన్న ఒక రైడర్కి ఏం జరిగిందంటే, ఆయన మన నెక్సాస్ మాల్ ఉంది కదా కుక్కర్పల్లిలో. సో అక్కడ నైట్ 12:30 1 అయితే ఎంతో టైంలో ఒక రైడ్ వచ్చింది దానికి. సో ఆయన లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేయగానే అంటే రైడ్ యాక్సెప్ట్ చేసిండు. సో యాక్సెప్ట్ చేస్తే కొంతమంది ఎంతమంది అంటే ఒక గ్యాంగ్ వచ్చింది.
గ్యాంగ్ వచ్చి అన్న ఎందుకులే ఆఫ్లైన్ పోదాం అని చెప్పి వాని పాపం నీకు ఎక్స్ట్రా ఇస్తా, ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి ఆఫ్లైన్ ఆ రైడ్ని క్యాన్సిల్ చేసి ఒకడు ఎక్కిండు గంజాయి తాగి, ఫుల్ తాగి ఉన్నాడు గంజాయి. అంతే అమ్మాయి మధ్యలో నైట్ టైంలో మీకు చెప్తూనే ఉన్నాను, నైట్ చాలా డేంజర్స్ ఉంది చూసి, ఒకవేళ చేయకపోయినా నడిచిపోతా కానీ నైట్ టైంలో చేయగలను ప్లీజ్. సో ఏమైనా గంజాయి నా కొడుకు వాడు ఏం చేసిండు, తీసుకుపోయిండు పాపం. తీసుకెళ్ళి కొన్ని ఇంకా గచ్చిబౌలి అటు సైడ్ వెళ్తే కొంచెం అంటే ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఆడ ఎవరు ఉండడో పోడాడ నైట్ టైంలో 1 o'clock ఎట్లా. సో వాడిని కొట్టి బైక్ తీసుకొని అందులో ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని దిగిపోయారు అక్కడి నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు జస్ట్ ఆఫ్లైన్లో వెళ్ళకండి నైట్ టైంలో, ఆన్లైన్ తీసుకుని వెళ్ళండి. ఆన్లైన్ ఉంటే మీ ఏమన్నా మీ లొకేషన్ ట్రెస్ అయిన అవుతుంది, లేకుంటే మీకు ఏమైనా జరిగినా ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సో ఆఫ్లైన్ తీసుకెళ్తే ప్రమాదంలో ఇంకా మీరు చుట్టుకుంటారు అక్కడ. సో ప్లీజ్ మీరు నైట్ టైం అవాయిడ్ చేయమంటున్నాను, 99.9% మీరు అవాయిడ్ చేయండి ప్లీజ్. అంటే నువ్వు చేయి చూపాలని ఆగిపోవాలి అంతే. ఫోన్లే మన రైడ్ స్విగ్గీ కదా. సో అలా నేనేమంటున్నా అంటే హైదరాబాద్లో గంజాయి కొడుకులు ఎక్కువైపోయారు అంతే, పని పాట లేదు, ఆ డబ్బులు ఎగవరిస్తున్నారు, ఎక్కడ కొంటారు, గంజాయి తాగుడే ఉంది అంతే. ఇప్పుడు సేఫ్ లేవు హైదరాబాదు, ఒకప్పుడు సేఫ్ ఉండే కానీ ఇప్పుడు మాత్రం అస్సలు సేఫ్ లేదు హైదరాబాదు. ఎప్పుడు ఏమవుతుందో అర్థమవుతుందో, క్రైమ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. సో జాగ్రత్త, నైట్ టైం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి భయ్య. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫుడ్ డెలివరీ బాయ్స్ చూస్తూనే ఉన్నాం, స్విగ్గీ కానీ జొమాటో కానీ నైట్ టైంలో ఎట్లాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సిటీలో. సో కొంచెం మీ గిట కొంచెం ఏమంటారు జాగ్రత్త, పైలం ఉండండి జరా. సో మనం సిఎన్జి కొట్టించుకోవాలి, సిఎన్జి ఎప్పుడైనా అయిపోవచ్చు. అదే చెప్తున్నా మాటలు సిఎన్జి అయిపోయింది. షిట్ పోతుందా? పోదు, అయిపోయింది, మొత్తం ఫినిష్ అయిపోయింది. షట్ ఎన్ని కిలో నడిచింది ఒకసారి చూద్దాం. 151 కిలోమీటర్ నడిచింది, బాగానే నడిచింది. 1.5 కిలో కొట్టించిన 1.5 కిలో వచ్చింది. చలో ఇప్పుడు పెట్రోల్ వేసుకుందాం. చలో ఇప్పుడు పెట్రోల్లో పోదాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా 10 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఖాళీగా ఉంది. $1.6 వచ్చింది అంతే, 1.68 వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది రానా? తక్కువ ఉంది కొద్దిగా, అంటే మనకు టెన్షన్ లేవు. 168 కిలోమీటర్ వస్తుంది. 50 అన్న. సో 211 రూపీస్ అయింది మనకి రైడ్కి. సో క్యాష్ కలెక్టర్ టోటల్ 298 రూపీస్, అంటే 300 రూపాయలు దీనిలో అయింది. సో దీంతో పాటు ఫోటో గిట ఆన్ చేసుకొని కూర్చుంటే ఏమైనా లాంగ్ రైడ్ వస్తే తీసుకొని జంప్ అయిపోదాం. అప్పుడప్పుడు ఆర్సీ ఆడుతుంటుంది TG10B. ఇంట్లో మామూలు లేదండి అయితే. సో మనం అక్కడైతే వెయిట్ చేసి అంటే ఒక చెరుకు రసం తాగే వరకు ఇంకో ర్యాపిడోలో రైడ్ అయితే తీసుకున్నా. అది ఎంత అంటే 19 కిలోమీటర్స్ జడిమెట్లు అంట. సో అది బైక్ ఆ బూస్ట్ అని నేను ఏం చూడలేదు, కానీ 19 కిలోమీటర్ కనిపించాలని అయితే క్లిక్ చేసిన, అదైతే రైడ్ వచ్చింది. ఇదేంది క్యాన్సిల్ అప్పుడే ఓడినా అమ్మ.
వచ్చేసిన కదరా లొకేషన్కి. ఓ యాపరే వచ్చినా కదా లొకేషన్లో, ఎందుకు రా క్యాన్సిల్ మరి? ఇది ఎక్కడ్రా నాన్న క్యాన్సిల్ చేసి పడింది నేడు. నేను మంచిగా బ్లాక్ చేసుకుంటూ వస్తున్నాను చెప్తున్నా, రే చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిందని. ఫోన్లో ఇంకేం చేద్దాం, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కానీ మంచి నిలబడి ఉన్నా మంచిగా. ఇక రాకపోతుంది కదా, ఏ మనుషులో ఏమో ఎండాకాలంగా వచ్చి ఆగట్లేదు వీళ్ళకి, ఏమంటాం. అదే రైడ్ వస్తుంది మళ్ళీ పన్నా సరోవర్. ఇప్పుడు 1201కి వచ్చింది ఇది, ఈ బ్లాక్ 1201 లీసియస్ హబ్ శేర్లింగంపల్లి. లీసియస్ హబ్లో చికెన్ మటన్ ఉంటుంది, ప్యాకెట్ ఉంటాయి, తీసుకెళ్ళి ఈ బ్లాక్లో 12th ఫ్లోర్లో ఇవ్వాలి అప్పన్న ఇల్లు. బాబా మల్కాజ్గిరి రైడ్ వచ్చిందో షట్. 461 రూపీస్ వితిన్ సెకండ్లో ఎగిరిపోయింది పోర్టల్లో. అందుకు అంటారు ప్రైమ్ ఉండాలి, ప్రైమ్ ప్లస్ ఉంటే ఇలాంటి ఛాన్సెస్ మనకు ఉంటుంది. యాక్సెప్ట్ అయిందా? అయింది. చలో జూబ్లీహిల్స్ 17 కిలోమీటర్ రైడ్. ఇంకో దిల్సున్న రైడ్ వస్తుంది. షట్ మిస్ అయిపోయింది. అరే చిచ్చా బుకింగ్ हो गया, आ रहा हूँ. ప్రభాకరా? అరే కాల్ చేస్తే కాల్ కలుస్తలే మీరు అప్పటి నుంచి. 3212 జూబ్లీస్ ఎక్కడ వెళ్ళాలి? అపోలో హాస్పిటల్ వెళ్ళాలా? అపోలో హాస్పిటల్. ఒక मोबाइल निकालो, लोकेशन रॉन्ग लगा है ना. आई वांट टू ड्रॉप हियर बोल के क्लिक करो. ఏంటంటే మా రాసినేడా 36 జూబ్లీ సిగ్నల్ దగ్గర లొకేషన్ పెట్టాను, కానీ కాకా రావాలి అపోలో హాస్పిటల్. $226. निहारिका 37 JBS बस स्टॉप. चलो 13 किलोमीटर ड्रॉप 140. సో మనమైతే ఇక్కడ ఎండ్ చేద్దాం, ఈవినింగ్ చేద్దాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని. సో కిలోమీటర్ ఎంత తిరిగినంటే 198. దీన్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. చాలా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. క్యాడ్ చేద్దాం. 198 మైనస్ 107, 91 కిలోమీటర్ తిరిగినాం. సో 91 కిలోమీటర్ ఇన్నింగ్స్ ఎంత అయిందంటే, సో పోర్టల్లో
హోటల్లో 298 రూపీస్ అయింది, అంటే 300 రూపీస్ అయింది. ₹300 దీనిలో అయింది. 572 రూపీస్, 72 రూపీస్ దీనిలో. ఏం చేస్తున్నావు బా? ప్లస్ 572, మొత్తం 872 రూపీస్ అయింది. సో 90 రూపీస్ సిఎన్జి మైనస్ 90. సో 780 రూపాయలు ఎర్నింగ్స్ అయింది మనకి ఈరోజు, అంతే. చలో ఇంకా మన ఈవినింగ్ చూద్దాం, ఉంటే చేద్దాం, లేకుంటే లేదు. చలో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఇదే. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ప్లీజ్ 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 బీ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇప్పుడు కాకా